చేయూత పెన్షన్లు 4,000, 6,000పై తెలంగాణ గవర్నమెంట్ కీలక నిర్ణయం. కొత్త జీవో రిలీజ్ అనే వీడియో వివరాల్లోకి వెళ్లే ముందు వార్తా విపణి అనే ఈ ఛానల్లో ప్రభుత్వ పథకాలకు సంబంధించిన అప్డేట్లను పొందేందుకు దీన్ని సబ్స్క్రైబ్ చేయడంతో పాటే బెల్ను ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్లు అనే ఆప్షన్ను ఎంచుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోను లైక్ చేయడము, షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు. మీకు థ్యాంక్స్. సెప్టెంబర్ 10వ తారీఖు అయిన ఈ బుధవారానికల్లా దాదాపు ఆగస్టు నెలకు సంబంధించిన పెన్షన్లు అనేవి ఇప్పుడు విడుదలవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే పైలట్ ప్రాజెక్టులో భాగంగా కొత్త చేయూత పెన్షన్లను కూడా ప్రభుత్వం అనేది అమలు చేస్తోంది. అయితే ఇది కేవలం హైదరాబాద్ వంటి జిల్లాల్లోనే జరిగింది. కానీ ఇప్పుడైతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ చేయూత పెన్షన్లను అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. అయితే ఇక్కడ ఒక చిన్న సమస్య ఉంది. పెన్షన్దారులకు ఈ చేయూత పెన్షన్ల జీవో గురించి వాస్తవాలు తెలియవు. వాస్తవంగా చేయూత పెన్షన్ల యొక్క జీవో అనేది విడుదలైనప్పటికీ అది సీక్రెట్గా ఉంచబడింది. దాదాపుగా తీసుకునే పెన్షన్లు అన్నీ ఆసరా పెన్షన్లు మనం అనుకుంటున్నప్పటికీ అవి చేయూత పెన్షన్లు ఆ పేరు పెట్టబడ్డాయి. అయితే ఈ ఆగస్టు నెలకు సంబంధించిన చేయూత పెన్షన్లు ఇప్పుడు ముందస్తు 5 జిల్లాల్లో విడుదల అయ్యాయి. దీని గురించి నేను గత వీడియోలో చెప్పాను. అయితే ఈ రోజున మరో 5 జిల్లాల్లో విడుదల అవ్వబోతున్నాయి. దీని ప్రాసెస్ అనేది ఒక వారం 10 రోజులు పడుతుంది. ఏది ఏమైనా ఇది పెన్షనర్ల అకౌంట్లోకి వెళ్ళేసరికి దాదాపు 20 తారీఖు లోపు పట్టవచ్చు. అయితే చేయూత పెన్షన్ల జీవో గురించి చెప్పాలంటే మందకృష్ణ మాదిగ మహాగర్జనతో పాటే పల్లెల్లో అంటే ప్రతి పట్టణంలోని పల్లెటూర్లలో దివ్యాంగులను అలాగే వృద్ధులను వారి పెన్షన్ల పెంపు విషయంలో చాలా వరకు అప్రమత్తం చేస్తున్నాడు. రోడ్ల మీదకి వాళ్ళని తీసుకురావడం, ధర్నా చేయించడం, అలాగే సభలు చేయించడం నిర్వహిస్తున్నాడు. మొత్తంగా ఇప్పటి వరకు కొన్ని జిల్లాలలోని మండలాల్లో, కొన్ని పల్లెటూర్లలో ఇప్పటికే పెన్షన్దారులు అందరూ సభలో పాల్గొన్నారు. ఇటువంటి సభల్లో బీఆర్ఎస్ పార్టీ కూడా తన వంతు పాత్రను పోషించింది. పెన్షన్దారుల యొక్క పెన్షన్లను పెంచాలని అది కూడా డిమాండ్ చేస్తోంది. అయితే ఇదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అంటే కార్యకర్తలు బీఆర్ఎస్ నేతలతో గొడవలు పడడం జరుగుతోంది. అయితే ఇదంతా గమనిస్తున్న ప్రభుత్వం అనేది అంటే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది జీవో విషయం మీద ఇప్పుడు ఏది తన మంత్రివర్గంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సమీక్ష నిర్వహిస్తున్నాడు. పెన్షన్ల పెంపు కోసము చేపట్టాల్సిన అన్ని విధానాలను, కార్యక్రమాలను రూపొందిస్తున్నారు. దాదాపు మార్కెట్లలో నిత్యావసరాల వస్తువులు పెరగడానికి ఇది కూడా ఒక కారణమే. అవును, ఇప్పుడు నిత్యావసరాల ధరలు పెరుగుతున్నాయి. గతంతో పోలిస్తే 21 నెలల్లో ధరలు ఏమాత్రం పెరిగాయో అంతే రీతిలో కేవలం 1-2 నెలల్లోనే అంటే ఆ స్థాయిలో మళ్ళీ ధరలు పెరుగుతాయని కొంతమంది నిపుణులు అంటున్నారు. కారణం ఈ ఆసరా పెన్షన్లను చేయూత పెన్షన్లుగా చేసి అంటే దివ్యాంగులకు 6,000, వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు, బీడీ, చేనేత, గీత కార్మికులకు మొత్తంగా ఆసరా పెన్షన్ కింద 2,000 తీసుకునే వారికి 2,000 పెంపు చేసి చేయూత పెన్షన్లుగా ఈ సెప్టెంబర్ నుంచి జీవో ప్రకారము 4,000 ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. అందుకే ధరలు పెరుగుతున్నాయి. అలాగే ఇటు పెన్షనర్లు అటు ప్రతిపక్షాలు పెన్షన్ల పెంపును ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నట్లు ప్రభుత్వం కూడా ఈ ధరల పెంపు చేస్తూ చేయూత పెన్షన్ల గురించిన సమాచారాన్ని ముందస్తుగా మీడియాకి ఇవ్వాలని, అది కూడా ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలకు ముందే
మీడియాతో కొత్త జీవో గురించి చర్చించాలని అది యోచిస్తోంది. ఇందులో మంత్రి సీతక్క యొక్క హస్తం ఉంది. పెన్షన్ల పెంపు జరగకపోతే కాంగ్రెస్ పార్టీకే చాలా వరకు నష్టం వాటిల్లుతుందని ఆమె పలుమార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సూచించడం చేసింది. అయితే మంత్రి సీతక్క కూడా ఇప్పటికే జీవో యొక్క తయారీలో ఉన్న అంశాల గురించి మీడియాతో ప్రస్తావించింది. ఇందులో 16ల సెంటిమెంట్ కనిపించడం లేదు. ఏదేమైనా దివ్యాంగులకు ముందుగా 6,000 నెలకు వస్తాయని తెలుస్తోంది. అయితే ఇది ఒక నెల వ్యవధిలో కావచ్చు, లేదా ఒక వారం వ్యవధిలో కావచ్చు. ఇటు దివ్యాంగుల పెన్షన్లు జీవో ప్రకారం చేయూత పెన్షన్ల కింద పెంచినప్పుడు దాని తర్వాత ఒక వారం లేదా ఒక నెల వ్యవధిలో వృద్ధుల పెన్షన్ పెరుగుతుందని, అంటే 2016 నుండి 4,000కు చేయూత పెన్షన్గా మారుతుందని ఆమె చెప్పింది. ఇంకా ఇది గ్రామ పంచాయతీ ఎన్నికలకు ముందే ఉంటుందని. అయితే గ్రామ పంచాయతీ ఎన్నికలు అనేవి ఈ సెప్టెంబర్లో జరగకపోవచ్చని మేము ప్రభుత్వం తరఫున కొద్దిగా వాయిదా వేసేందుకు కోర్టులను, రాష్ట్రపతిని, అలాగే గవర్నర్ను కలుస్తున్నామని, మరికొంత ఆలోచన అవకాశం ఉందని, అయినా ఏమైనా దాదాపుగా గ్రామ పంచాయతీ ఎన్నికలకు ముందే పెన్షన్ల పెంపు ఉంటుందని ఆమె తేల్చి చెప్పింది. కాబట్టి ఈ సెప్టెంబర్ 30 కల్లా దాదాపుగా చేయూత పెన్షన్లు అనేవి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి రాష్ట్రంలోని 32 జిల్లాల్లో ఆగస్టు నెలకు సంబంధించిన ఆసరా పెన్షన్ను ప్రస్తుతం చేయూత పెన్షన్ను అందుకునేందుకు, అంటే ఈ జీవో ప్రకారము, ఏది బహిర్గతం కానీ మీడియా ముందుకు రాని ఈ జీవో ప్రకారము ఈ సెప్టెంబర్ నెలలో ఇప్పటికే 5 జిల్లాలకు దీన్ని అమలు చేయగా ప్రస్తుతం మరో 5 జిల్లాలు అయిన, అంటే సిద్దిపేట, నిర్మల్, అలాగే యాదాద్రి భువనగిరి, భద్రాద్రి కొత్తగూడెము, అలాగే కొత్త జిల్లా అయిన పెద్దపల్లి, మంచిర్యాల వంటి జిల్లాల్లో ఆసరా పెన్షన్లు, అంటే జీవో ప్రకారము చేయూత పెన్షన్లు విడుదల అవుతున్నాయి. ఈ రోజు నుండి మరో 10 రోజుల వ్యవధిలో బ్యాంక్ అకౌంట్లోకి అవి జప్తు అవుతాయి. ఏదేమైనా ఇది చేయూత పెన్షన్లు అని గుర్తుపెట్టుకోండి. ప్రస్తుతానికి జీవో విడుదల అయింది. అయితే దాన్ని మీడియా ముందుకు తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ఒక డేటును ఫిక్స్ చేసుకుంది. కాబట్టి ఆ డేటును ఖచ్చితంగా జీవోను బయట పెడుతుంది. అది చేయూత పెన్షన్లుగా ఉంది. దానిలో దాదాపుగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మందికి చేయూత పెన్షన్లను ఇచ్చేలా అందులో సవరణలు ఉన్నాయి. అయితే ఇలా ఏది పెన్షన్లు తీసుకునే వారి యొక్క అర్హత విషయంలో కఠినమైన నిబంధనలను కూడా తీసుకువచ్చింది. ఏంటంటే దివ్యాంగులకు వైకల్య శాతము 70% లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి. తక్కువ ఉన్న వారికి రాకపోవచ్చు. అలాగే వృద్ధులు ఈ విషయంలోనూ 57 ఏళ్ళ పరిమితి అనేది అటు ఇటుగా ఉంది. కొంతమందికి 55 ఉన్నా ఇస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. ఏదేమైనా ప్రస్తుతం కొత్త చేయూత పెన్షన్ల విషయంలోనూ 50 ఏళ్ళున్న వారికి ఇస్తే ఇవ్వవచ్చు. ఇక వితంతువుల విషయంలో అయితే వారి భర్తల సర్టిఫికేట్లు పెట్టని వారికి, గతం నుంచి అలా పెట్టకుండానే పెన్షన్లు తీసుకున్న వారికి పెన్షన్లు కట్ అయ్యే ప్రమాదం ఉంది. వారు ఏ విధంగానైనా ఇప్పుడు కొత్త చేయూత పెన్షన్ల కోసము సర్టిఫికెట్లను పెట్టాలి. అలాగే ఆధార్ కార్డులు అప్డేట్లు అయి ఉండాలి. కొంతమందికి ఏపీ అని ఉంది కదా అడ్రస్, అది తెలంగాణ ఉండాలి. మీరు ఇప్పటికే దరఖాస్తు చేసుకొని ఉండి, అంటే చేయూత పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకొని ఉండి మీ ఆధార్ కార్డును, అంటే ఆధార్లో ఉన్న తెలంగాణ చిరునామాను మీరు అప్డేట్ చేసుకోకపోయినట్లయితే మీకు కొత్త చేయూత పెన్షన్లు రాకపోవచ్చు. అలాగే రేషన్ కార్డులు ఉన్న వారికి మాత్రమే చేయూత పెన్షన్లు ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. అంటే చేయూత పెన్షన్లకు అర్హులెవరు? పేదవారు. ఉన్నవారికి ఒకవేళ వైకల్య శాతం 70% కన్నా ఉన్న వారి యొక్క బ్యాంక్ అకౌంట్లలో విపరీతమైన ధనము, వారికి ఆస్తులు ఉన్నట్లయితే వారికి చేయూత పెన్షన్లు రాకపోవచ్చు. అయితే గతం నుంచి తీసుకునే దివ్యాంగులకు మాత్రం ఇది మినహాయింపు అని ప్రభుత్వం చెప్పింది. ఏదేమైనా ఇటువంటి నిబంధనలన్నీ కనిపిస్తున్నాయి. అలాగే
ఇవి చేయుత పెన్షన్లు 16 సెంటీమీటర్ ఉండకపోవచ్చు. ఇంకా జీవోలో కొన్ని సవరణలు ఉన్నాయి. చాలా కొత్త విధానంలో కూడా ఈ పెన్షన్లు అనేవి అందుబాటులోకి రానున్నాయి. అది కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ పంచాయతీ ఎన్నికలకు ముందే ఫేస్ రికగ్నిషన్ అనే విషయం అనేది ఒక కొలికి వచ్చే అవకాశం ఉంది, లేదా పంచాయతీ ఎన్నికల తర్వాత ఉండవచ్చు. ఏదేమైనా ఈ 1-2 నెలల్లో ఆసరా పెన్షన్లు అటకెక్కుతాయి. ఇక చేయుత పెన్షన్లు అని చెప్పాలి. సో ఇప్పుడు అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్, ఇటు మందకృష్ణ మాదిగ బీఆర్ఎస్ ఎంతగా డిమాండ్ చేస్తున్నారో. అంటే పెన్షన్దారుల తరపున వారు సభలు నిర్వహించడం, ధర్నాలు చేయడం చేస్తుంటే, ఇటు ప్రభుత్వం కూడా జీవో గురించి అంటే చేయుత పెన్షన్ల గురించి చర్చలు చేస్తోంది. చర్చలు జరపడం చేస్తూనే జీవోను తయారు చేస్తూ అందులో నిబంధనలను సవరిస్తూ ఇంకా కొన్ని కొత్త విధానాలను చేరుస్తూ వస్తుంది. దాదాపుగా పంచాయతీ ఎన్నికలతో ముడిపడి ఉన్న ఈ చేయుత పెన్షన్ల విషయం అనేది ఇప్పుడు వెలుగులోకి వచ్చే అంటే జీవో ప్రకారము, అలాగే ఈ పెంపు అనే విషయం గురించి మంత్రి సీతక్క కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ మీడియాతో త్వరలోనే చెప్పే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఈ రాష్ట్రంలోని సగం జిల్లాల్లో చేయుత పెన్షన్లు అంటే ఆగస్టు నెలకు సంబంధించిన చేయుత పెన్షన్లు ఇప్పుడిప్పుడు రాబోతున్నాయి. కాబట్టి ఈ సమాచారాన్ని మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. అలా ఈ వీడియోను లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా వార్తా విపణి అనే ఈ ఛానల్లో ప్రభుత్వ వర్గాలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్లను పొందేందుకు దీన్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసి బెల్ను ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్లు అనే ఆప్షన్ ఎంచుకోండి. మీకు థ్యాంక్స్.